విలక్షణ నటుడు నాగభూషణం అంటే ఎన్టీఆర్కు ప్రత్యేక అభిమానం. తన సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తెల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం ఇలా అన్ని చిత్రాల్లో మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ అభిమానంతోనే నాగభూషణం సొంత చిత్రం ఒకే కుటుంబంలో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాకు మూలం పాపమణిప్పు తమిళ చిత్రం. ఈ సినిమాను పాప పరిహారం పేరుతో 1961లో తెలుగులోకి డబ్ చేశారు. శివాజీ గణేశన్, జమినీ గణేశన్, మహానటి సావిత్రి, దేవిక తదితరులు నటించిన ఆ చిత్రంలో ఎంఆర్ రాధ పాత్రకు నాగభూషణం డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడంతో అదే చిత్రాన్ని తెలుగులో తీశారు నాగభూషణం. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన భీమ్ సింగ్ తెలుగు చిత్రానికి కూడా పనిచేశారు. ఆయనకు అదే తొలి తెలుగు చిత్రం. ఒకే కుటుంబం చిత్రానికి దాసరి నారాయణరావు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు సంభాషణలు రాసిన దాసరి స్వతహాగా రచయిత కావడంతో కొన్ని సన్నివేశాలకు దర్శకుడు భీమ్ సింగ్ తమిళంలో డైలాగులు చెబుతుంటే దాసరి తెలుగులో రాసేవారు. ఇందులో నాగభూషణం చెప్పిన డైలాగుల్లో చాలా భాగం దాసరి రాశారు. మరో విషయం ఏమిటంటే ఒకే కుటుంబం నిర్మాణ సమయంలోనే దర్శకుడు భీమ్ సింగ్ ఓ హిందీ సినిమా పూర్తి చేయాల్సి రావడంతో ఎన్టీఆర్ దగ్గర అనుమతి తీసుకుని ఆయన వెళ్ళారు. దాంతో 15 రోజుల పాటు జరిగిన ఓ భారీ షెడ్యూల్కు దాసరి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా షూటింగ్ పూర్తి చేశారు. ఆ షెడ్యూల్ రషెస్ చూసి ఎన్టీఆర్ ఎంతో సంతృప్తి చెంది, బ్రదర్ మీరు పైకి వస్తారు, ఇండస్ట్రీకి ఎసెట్ అవుతారు అని అభినందించారు. పెద్దల మాటలు ఊరికే పోవు. నటరత్న మాటలకు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద ఎసెట్ అయ్యారు. ఒకే కుటుంబంలో రహీంగా ఎన్టీఆర్ నటించారు. లక్ష్మీ కథానాయిక. కాంతారావు నెగిటివ్ రోల్ పోషించారు. ఆయనకు జోడీగా రాజశ్రీ నటించారు. ఒకే కుటుంబం చిత్రంలో దాశరథి రాసిన అందరికీ ఒక్కడే దేవుడు, మంచిని మరచి వంచన నేర్చిన నరుడే ఈనాడు, వానరుడైనాడు పాటలు ఎంతగానో అలరించాయి. 1970 డిసెంబర్ 25న విడుదలైన ఒకే కుటుంబం చిత్రం ఆర్థిక విజయం సాధించింది.